హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు మనము కొబ్బరి పాలన్నం ఎలా వండుకోవాలి, ఏంటి, దానికి ఏమేమి కావాలి, అవన్నీ ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి అదంతా చెప్తానండి. కొబ్బరి పాలన్నం అయితే నాన్ వెజ్‌లోకి చాలా బాగుంటుందండి. నాటుకోడి కూరలోకైతే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో. ట్రై చేసిన తర్వాత అది ఎలా ఉంటుంది, ఏంటి అనేది నాకు కమెంట్స్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను నేను. మనము వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటేంటివో చెప్పుకుందాము. ఫస్ట్‌గా మనము కొబ్బరి బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఒక పెద్ద 3 కొబ్బరి బొండాలు తీసుకుందాము. ఆ కొబ్బరికాయలు బాగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కుక్కర్‌లో వేసుకొని మిక్సీకి తీసుకుందాం. ఫైన్ పేస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి ఆ పాలని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని గిన్నె పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ 2 వేసుకున్న తర్వాత ఇలాచి, లవంగ, చెక్క వేసుకున్నానండి నేను. అవి వేసుకొని అవి వేపుకోండి. వేయించిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఆనియన్స్ అయితే నేను 2 తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు దగ్గర దాపుగా 4 తీసుకోండి. 4 తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని వాటిని కూడా వేసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మీకు తగినట్టుగా పసుపు వేసుకోండి. నేను హాఫ్ టీ స్పూన్ వేసాను. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని మీరు తిప్పుకోండి. మీకు తగినట్టుగా వేసుకోండి సాల్ట్ కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకొని తిప్పుకోండి బాగా. ఈ ఉల్లిపాయలు చాలా వేగాలండి. రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా మనం వేపుకుంటూ ఉండాలి. వేగిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళాలి మనము. ఈ కొబ్బరి పాలన్నం ఎవ్వరన్నా ఇష్టంగా తినొచ్చండి. కర్రీలోకే కాకుండా ఉట్టిది కూడా తినేసేయొచ్చు. చాలా బాగుంటుంది. ఆహ్, ఆనియన్స్ అయితే రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో అయిపోయాయండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నామో మిక్సీ ఆ పేస్ట్‌ని మనము దీంట్లోకి వేసేసుకొని దాన్ని వేయించుకోవాలి. వేయించుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం అడుగున మాడుతుంది కదా అని అలా వదిలేసేసి మూత పెట్టేసేయకండి. అలాగే తిప్పుతూ ఉండాలి. పచ్చివాసన పోవాలి. ఆ మసాలా ఏదైతే పచ్చివాసన వస్తూ ఉంటుంది అది పోయి కొంచెం మంచి ఫ్లేవర్ వాసన వస్తుంది. అప్పటి వరకు తిప్పుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన వెంటనే మనము ఏదైతే పాలు తీసుకున్నామో ఈ పాలు కూడా కొలతండి. మేమైతే రైస్ 3 గ్లాసెస్ తీసుకున్నాము. 1 గ్లాస్‌కి 2 గ్లాసెస్ పాలు తీసుకోవాలి. అయితే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి మేము 6 గ్లాసెస్ ఆఫ్ పాలు తీసుకున్నాము. తీసుకొని దాన్నేసుకొని ఆ పాలని పక్కన పెట్టుకున్న పాలని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నానబెట్టిన 3 గ్లాసుల రైస్‌ని కడుక్కొని నానబెట్టుకోవాలి దాన్ని. నానబెట్టుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్‌ని దీంట్లోకి మిక్స్ చేసేసేయాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం స్టార్టింగ్ వేసుకున్న ఉప్పు సరిపోదు. జస్ట్ అప్పుడు ఆనియన్స్‌కి తగ్గట్టు మనం వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ నీటికి వాటికన్నిటికి తగినట్టుగా మనము సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని బాగా కలిసేటట్టుగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేసి మనం పొయ్యి మీద వదిలేయాలండి. 2 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ విజిల్ పోయేదాకా వెయిట్ చేయాలి. విజిల్ పోయిన తర్వాత మెల్లగా కుక్కర్ మూత తీసి ఆ రైస్‌ని చూడాలి. చూసి తిప్పుకోవాలండి. చూడండి ఎంత చక్కగొచ్చిందో. ఇలా పొల్లు పొల్లుగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. మేమైతే నాటుకోడి పులుసు ఇంకా రైస్ వేసుకొని కొబ్బరి పాలన్నం వేసుకొని బాగా ఎంజాయ్ చేసామండి. మీరు తిని ఎట్లా ఉంటుందో మాకు చెప్తారని వెయిట్ చేస్తున్నామండి. ఈ కొబ్బరి పాలన్నంలో కొలత కరెక్ట్‌గా ఉండాలండి. చూసుకొని వేసుకోండి.